అంజు వెళ్ళి మన కార్లో కూర్చో. రణవీర్ లగేజ్ నా కార్లో పెట్టించు. అంజుని ఎక్కడ తీసుకెళ్తున్నావు అమరేంద్ర? మా ఇంటికి. నా కూతురు నాకు ఇచ్చేసావు కదా, మళ్ళీ మీ ఇంటికి ఎందుకు? తను నీ కూతురే అని ఎవిడెన్స్ ఏంటి? అదేంటి సార్, అంజు పాప రణవీర్ గారి కూతురని మనోహర్ గారు చెప్పారు కదా. అవును అమరేంద్ర, నువ్వు గతం మర్చిపోయావు. అందుకే ఆ గతం గుర్తొచ్చేంత వరకు అంజు నా దగ్గరే ఉంటుంది. మళ్ళీ ఇదేంటి? నీకు ఎప్పుడు గతం గుర్తొస్తుందని అంతవరకు నేను ఎలా వెయిట్ చేయాలి? ఎప్పుడు గుర్తొస్తుందో అప్పటి వరకు వెయిట్ చేయి. నీకు గతం గుర్తుకొస్తే అప్పుడు అంజుని ఎందుకు ఇస్తావురా? దిస్ ఇస్ నాట్ ఫెయిర్ అమరేంద్ర, మాట ఇచ్చి తప్పుతున్నావు. నేను మాట తప్పట్లేదు. అంజు నీ కూతురే అని నాకు కన్ఫర్మ్ కావాలి. ఇప్పుడు అంజుని ఇవ్వనంటే ఏం చేస్తావు? నన్ను కాదని అంజుని తీసుకెళ్ళగలవా? నువ్వు ఇలా మొండికేస్తే నేను అంజుని బలవంతంగా తీసుకెళ్లాల్సి వస్తుంది. అంజుని టచ్ చేసి చూడు. నన్ను దాటి అంగుళం కూడా కదలేవు రణవీర్. థ్యాంక్స్ డాడీ. అమరేంద్ర మర్చిపోయింది తన గతాన్ని మాత్రమే, ధైర్యాన్ని కాదు. అమరేంద్రతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో మీరు మర్చిపోకండి. వీడిని ఇక్కడికిక్కడ చంపేస్తే అడిగి దిక్కెవరు? అమర్ని చంపడం అటు ఉంచండి, ఇంజ్యూర్ కూడా చేయలేరు. ఈ విషయం బాగీకి తెలిసిందో మిమ్మల్ని అమరేంద్ర క్షమించినా ఆవిడ క్షమించదు. వదిలేయండి. అంజు లేకపోతే నాకు ఆస్తి రాదు. ఈ పాప కాకపోతే ఇంకో పాప. మీ ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాదు. నా మాట వినండి. ఏంటా గుసగుసలు? అంజు లగేజ్ నా కార్లో పెట్టమన్నాను కదా. ఓకే సార్, ఇప్పుడే పెడతాను. పదంజు. నన్ను అనవసరంగా ఆపేవాళ్ళు, లేదంటే వాడిని చంపి ఆ పిల్లని తీసుకెళ్ళిపోయేవాడిని. గోటితో పోయేదానికి గొడ్డల దాకా ఎందుకు రణవీర్? మనోహర్ గారికి ఫోన్ చేయండి. ఏం చేయాలో ఆవిడే చూసుకుంటుంది. మీరు ఫోన్ చేయండి. అమర్ ఎక్కడికి వెళ్ళినట్టు? వెళ్ళిన వాడు తిరిగి వస్తాడా, లేక మొన్నట్లాగా తప్పిపోయి మళ్ళీ ఏ తీవ్రవాదుల్ని వెంట పెట్టుకుని వస్తాడా? వద్దు మనోహరి, మళ్ళీ ఆ పీడకల గుర్తు చేయకు. సార్ తిరిగి ఇంటికి రాకపోయినా పర్వాలేదు, ఆ తీవ్రవాదుల్ని మాత్రం తీసుకురాకూడదు. రణవీర్ కాల్ చేస్తున్నాడేంటి? చెప్పు రణవీర్, ఎయిర్పోర్ట్కి వెళ్ళారా? ఏంటి వెళ్ళేది? నాతో గేమ్స్ ఆడుతున్నావు మనోహరే? ఏమైంది రణవీర్? అంజుని నాతో పంపించినట్లే పంపించి మళ్ళీ మా వెనక అమరేంద్ర పంపిస్తావా? నేను పంపించడం ఏంటి? తనే వచ్చాడు. ఇంతకీ ఏమైంది? అంజుని మళ్ళీ వెనక్కి తీసుకెళ్లిపోయాడు. నేను చెప్పలేదా మనోహరి? ఎందుకు తీసుకెళ్లిపోయాడు రణవీర్? ఎందుకో ఇంటికే వస్తున్నాడు, నువ్వే అడుగు. నీకు రీజన్ చెప్పుంటాడు కదా. తనకి గతం గుర్తొచ్చే వరకు అంజుని నాకు తిరిగి ఇవ్వడంట. అదేంటి? ఆ మాట ఇంట్లోనే చెప్పాలి కదా. మీరు వెళ్ళాక వెనకొచ్చి చెప్పడం ఏంటి? మేం బయటికి వెళ్ళాక ఇంట్లో ఏం జరిగింది మనోహరే? ఏం జరిగింది? అది నాకెలా తెలుస్తుంది? ఇంట్లో ఉన్న నీకే తెలియాలి. నాకు తెలియదు రణవీర్. సడన్ గా
అమర్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. నాకు అంతవరకే తెలుసు. అమరేంద్ర ఇంటికి రాగానే విషయం అడుగు. అంజుని మళ్ళీ నాకు అప్పగించమని చెప్పు. ఈరోజు అంజు నా చేతికి రాలేదో నిన్ను వదిలిపెట్టను మనోహరి. ఏయ్, ఏంటి బెదిరిస్తున్నావు? నీ చేతికి చిక్కిన అంజుని చేతులారా వదిలిపెట్టావు. అంజు కోసం వచ్చిన అమర్ని ఆ మాత్రం ఆపలేకపోయావా? ఆ అమరేంద్రను చంపేద్దాం అనుకున్నాను. మళ్ళీ నువ్వు ఏడుస్తావని వదిలేశాను. ఛ, నీకు అమర్ని చంపేంత దమ్ము ధైర్యం ఉన్నాయా? నన్ను రెచ్చగొట్టకు మనోహరి. అలాగే నువ్వు కూడా నా జోలికి రాకు. నీకు అంజుని అప్పచెప్పే బాధ్యత నాది. అమర్ని విషయం కనుక్కొని నేను నీకు ఫోన్ చేస్తాను. ఛ! ఇదేం చెంబా, అమర్ మళ్ళీ ఎందుకు ఇలాంటి మెలిక పెట్టాడు? ఇందుకే అనవసరంగా ఆ బాగిని కెలకొద్దు అని చెప్పాను. విన్నావా? తనేం చేస్తుంది అన్నావు. లేదు చంబా, బాగి అడ్డుపడ్డా సరే ఎలాగైనా అంజుని రణ్వీర్తో పంపించాలి. అమర్ని ఎలాగోలాగా కన్విన్స్ చేయాలి. ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదు. ఇప్పుడు ఏం చేద్దాం లాయరు? మనోహరి గారు ఎలాగోలా అమరేంద్రని కన్విన్స్ చేసి అంజుని పంపిస్తారు. మనం ఆ ఇంటికి వెళ్దాం. అమర్ మనోహరి మాట వినకుండా అంజుని ఇవ్వకపోతే అప్పుడు ఒట్టి చేతులతో తిరిగి వెళ్దాం. చేసేదేముంది? కారేకో. ఆ. ఆయన ఎక్కడికి వెళ్ళుంటారు రాథోడ్? ఇంకా రాలేదేంటి? నాకేదో భయంగా ఉంది. సార్ వచ్చారు మిస్సమ్మా. మిస్సమ్మా, సార్ అంజు పాపను కూడా తీసుకొచ్చారు. పిల్లలు, అంజు పాప వచ్చింది, త్వరగా రండి. పిల్లలు రండి రండి. అదిగో అంజు పాప వచ్చింది.